కల్పించినారు. విజయవాడ నగరంలో వరదల్లో విలవిల్లాడుతున్న రోజులతో పాటు బస్సుల్లో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఒక తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు. స్వర్ణాంధ్ర @2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 అంటే 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఎలాంటి స్థితిగతుల్లో ఉండాలి అని చెప్పి మన సీఎం గారి అభివృద్ధి ప్రాజెక్టులతో అనుసంధానించుకుంటూ పేదరహితగా రాష్ట్రం సామాజిక సమగ్రాభివృద్ధి మరియు వాతావరణ సమతుల్యత సాధించడం, పట్టుతత్వమైన ఆరోగ్యకరమైన నైపుణ్యతమైన మరియు విశ్వవ్యాప్తంగా ఉద్యోగం చేయగల పౌరులతో ముందుకు సాగిపోయేలా జనాభా నిర్వహణ, ఆర్థిక రంగం 15% వార్షిక అభివృద్ధితో తలసరి జీడిపి $43,000 మించుతుందని అంచనాతో